ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు శ్రియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ కార్యక్రమం. తిమ్మాపూర్లో అమరులకు కేటీఆర్ నివాళులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్. నితిన్ గడ్కరీతో రామ్మోహన్ భేటీ. ఏపీలో రహదారుల అభివృద్ధిపై చర్చ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో భాగంగా తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి కేటీఆర్ నివాళులర్పించారు. సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అమరుల స్తూపానికి నివాళులర్పించారు. కేటీఆర్ చిత్తశుద్ధి నిషిద్ధిత వల్లే ఉమ్మడి వరంగల్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని సెంట్రల్ రైల్వే అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు గత ఏడాది జూలై 5వ తేదీన అప్గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు లేఖ రాసింది. కాగా అప్గ్రేడ్ చేసిన యూనిట్లో ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్ను అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎల్హెచ్బి ఈఎంయు కోచ్ల తయారీకి సంబంధించిన సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు కేంద్ర అధికారులతో హోంమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడి ప్రజలు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2023లో వ్యాగన్ తయారీ పరిశ్రమపై ప్రకటన చేయబడింది. కానీ అది అమలులోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్వేగా ఉన్న కాజీపేట జంక్షన్కు డివిజన్ చేయాలని పలువురు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానం చేయడంతో పాటు బొగ్గు రవాణాలో కీలకం కాజీపేట జంక్షన్ డివిజన్గా ఏర్పాటైతే దాదాపు 60,000 మందికి ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ పలువురి ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, సినీ నటి కీర్తి సురేష్, రఘురాం రాజు ఉన్నారు. వీరికి ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనాంతరం వారికి పండితులు వేదాశీర్వచనం అందించారు. ఉత్తరాంధ్రలో జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ప్రజలకు మెరుగైన రవాణా వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రహదారుల విస్తరణ ప్రాధాన్యతను నితిన్ గడ్కరీకి ఆయన వివరించారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం మధ్య రహదారుల విస్తరణ, నరసన్నపేట ఇచ్చాపురం మధ్య 6 లైన్ల రహదారి నిర్మాణం వంటి అంశాలను రామ్మోహన్ చర్చించారు. ఏపీ అభివృద్ధిలో మోదీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. అదానీతో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయంగానూ చరిత్రే అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వివరించారు. 1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్రే అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అబద్ధాలను అందంగా అల్లినందుకు జగన్కు ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సన్మానాలు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. యూనిట్ ధర 2.14 ఉంటే జగన్ 2.49కు కొన్నారని పేర్కొన్నారు. ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్ను సన్మానించాలా అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా మాఘనూరు మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ విమెన్స్ కమిషన్ నేరెళ్ల శారద పాఠశాలను సందర్శించారు. పాఠశాలను తనిఖీ చేశారు. వంటగదిని, స్టోర్ రూములను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగిస్తున్న బియ్యంను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంకు సంబంధించిన వివరాలను, ఫుడ్ పాయిజనింగ్ ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. వంట ఏజెన్సీ వారితో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కారాల్లో ఏమైనా ప్రాబ్లం లేదా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. 20 మంది హాస్పిటల్ ఎందుకు పోయిండ్రు, అన్ని బాగుంటాయి. ఇంకేమైనా తెలుసుంటే చెప్పు, ఎందుకంటే నీ చేతుల మీదుగానే వంట అవుతుంది, నీ చేతుల మీదుగానే పిల్లలు తింటారు. ఉప్పులు కారాలు కూడా రోజు ఆ రోజు వేస్తారు. ఉప్పులు కారాల్లో ఏమైనా ప్రాబ్లం లేదా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. 20 మంది హాస్పిటల్ ఎందుకు పోయిండ్రు, అన్ని బాగుంటాయి. ఇంకేమైనా తెలుసుంటే చెప్పు, ఎందుకంటే నీ చేతుల మీదుగానే వంట అవుతుంది, నీ చేతుల మీదుగానే పిల్లలు తింటారు. ఉప్పులు కారాలు కూడా రోజు ఆ రోజు వేస్తారు. ఉప్పులు కారాల్లో ఏమైనా ప్రాబ్లం లేదా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. 20 మంది హాస్పిటల్ ఎందుకు పోయిండ్రు, అన్ని బాగుంటాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో భాగంగా తిమ్మాపూర్ ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి కేటీఆర్ నివాళులర్పించారు. సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అమరుల స్తూపానికి నివాళులర్పించారు. కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని హరీష్ రావు అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు సెప్టెంబర్ 9 అని చెప్పారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే అపర దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు తెలంగాణ తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు 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 నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు. నేను దండం మాత్రమే పెట్టగలను సార్ నీకు, ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష, నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం. ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న. ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ మహాదీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి కోసం మళ్ళీ మన రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నది. కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టే కార్యక్రమం బయట సౌండ్ వస్తలేడు చూడు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడానికి జరుగుతూ ఉన్నది. ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఊరికే అన్నాడే. దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం. చెట్టు మీద పిటాలెగురవు ఎవడా నువ్వు అడ్డం నిలబడుతున్నా కింద కనబడాలి వాళ్ళు. చెట్టు మీద పిటాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారో. పని పాటలేక వలసపోతున్న నా తెలంగాణ గోసపోవాలని పల్లె పల్లెలో మలువాల్సినై పచ్చని మొలకలు పచ్చని పంట సేలని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణ నాగం చేసుకుంటామా? ఇవాళ కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ మొదలవ్వడానికి కోసమే ఈ అలుగునూరులో మళ్ళీ ఈ మహాదీక్ష సంగ్రామ దీక్షగా ఇలా మనం మార్చుకుంటా ఉన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నాతో చేతులు ఎత్తండి. ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు తీస్తున్న మీ మీద కేసులు పెడతారు, ఊకుంటారా? ఉత్తుతగా చెప్పకూరి, కరెక్ట్ చెప్పని ఊకుంటారా? జైలు వేసినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కొట్లాడదామా? లాఠీలిరిగిన మీరందరూ ఓ అనాలి. లాఠీలిరిగిన లడాయి మానం లాఠీలిరిగిన లడాయి మానం పిడుగులు పట్ట మడుమలు నిప్పం పిడుగులు పట్ట మడుమలు నిప్పం సమాజ హితమై సాగే పోరు
ఇదే మాట మీద ఉంటారా? ఉంటారు మీరు, లేకపోతే గిడికి వస్తురా. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ, అది మా అలుగునూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ రసమైన, అందరు ఆకలి మొత్తం రసమైన తీసి పడేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు మన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినట్టు ఇన్ఛార్జ్ గారు బండ ప్రకాష్ గారు, వైస్ చైర్మన్ గారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు మాట్లాడుగా కొడుతున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయ ముఖ్య అతిథి పెద్దలు కేటీ రామారావు గారు, పెద్దలు గంగుల కమలాకర్ గారు, రసమయ్య బాలకిషన్ గారు, శంకర్ రవిశంకర్ గారు, సునీల్ రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, మిగతా పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా చారిత్రాత్మకమైన అలుగునూరులో ఈ కార్యక్రమాన్ని మరొకసారి మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా గత 15 ఏళ్ల ఉద్యమ జ్ఞాపకాలని చేసుకుంటూ భవిష్యత్తు నిర్దేశించడానికి పెద్దలు కేటీ రామారావు గారు ఇక్కడికి రావడం జరిగిందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటిదాకా మనం అనేక షార్ట్ ఫిలిమ్స్ కూడా చూసినాం. 1,00,000 ఉపన్యాసాలకు సమానంగా మరి మనం చేసిన పోరాటం, సాగించిన అభివృద్ధి దాంట్లో కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు ఏ పల్లెకి పోయి మాట్లాడమన్నా మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా గంటల కొద్దీ మన అభివృద్ధి మీద కానీ మన పోరాటాల మీద కానీ మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పల్లెలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఈ చారిత్రాత్మకమైన మళ్ళీ కరీంనగర్ జిల్లాకి ఈ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందో మీరు మళ్ళొకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆనాటి దీక్షా దివస్ తెలంగాణ సాగిస్తున్న పోరాటాన్ని మలుపు తిరిగిన పోరాటం అయితే, ఈరోజు సాగిస్తున్న దీక్షా దివస్ ఈరోజు గద్దెనెక్కిన పాలకులకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంలో మంచి మొదటి అడుగుగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మళ్ళొక్కసారి కరీంనగర్ నుంచే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం, దానికి మీరంతా అండదండగా ఉండడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అన్ని ఉద్యమాలకు కరీంనగర్ జిల్లా కీలకమైన మలుపు తిరిగింది. 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు కూడా కరీంనగర్ తన ప్రాధాన్యతను చూపెట్టింది. ఇవాళ దీక్షా దివస్ కూడా ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టే మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్ర సాధనలో అది కీలకమైంది. ఇవాళ కేసీఆర్ గారు సాధించిన అభివృద్ధి ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఉద్యమంగా రికార్డుకి ఎక్కింది. ఇవాళ పత్రికల్లో రాసిన ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్పినారు? కేసీఆర్ గారు ఏ మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కాదు తెలంగాణ కావాలని అడిగిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి అంతేకాదు, మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు, మీ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాలు చెప్పండి, చాలా గొప్పగా పరిపాలన చేస్తుంటాడని మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు. మేము మోడీ గారిని కలిస్తే కేసీఆర్ గారికి నీళ్లు తప్ప ఇంకొక ఇది లేదు, ప్రతిరోజు నీళ్ల కోసం ఆలోచిస్తుంటాడు, తెలంగాణ ప్రజలు ఏదైతే కోల్పోయినారో దాన్ని తేవడానికి నిరంతరం కష్టపడుతుంటారని మోడీ గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు తెలంగాణలో రైతు బంధు గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన వ్యవస్థను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర గతిని తిప్పి రాసిన తెలంగాణలో మనం ఎందుకు నష్టపోయినామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాలకులు తెలంగాణని మొత్తం ధ్వంసం చేయడానికి, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణకు భిన్నంగా, తెలంగాణ ఆశలు ఆకాంక్షలకు భిన్నంగా చేస్తున్న కార్యక్రమాలకు భిన్నంగా మనం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన